అనిల్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే కనీస బాధ్యత వహించకుండా ఏదైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళు కిమ్మనకుండా ఉన్నారు. మరోవైపు నుంచేమో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అసలు ఒక శంకర జాతి అని కానీ లేకపోతే వాళ్ళని అట్లా మరీ దూషిస్తూ అంటే ఏంటి వాళ్ళ ఈ తెగింపుకి కారణం ఏంటంటే దేశంలోనే అత్యంత సిఐడి కేసులు ఈడీ కేసులతో ఛార్జ్ షీట్గా 43,000 కోట్ల అవినీతి సొమ్ము ఉంది. హూ ఇస్ ద కరప్టెడ్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని కొట్టంగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. అలాంటి దుర్మార్గుడు, ఆర్థిక ఉగ్రవాది, ఒక నియంత ప్రజాస్వామ్యంలో అది ఎక్స్ సీఎంగా ఉండటం మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అండి. తన అధికార పత్రిక అయినటువంటి సాక్షిలో మహిళల గురించి ఆ ప్రాంత మహిళలందరినీ ఉద్దేశించి వాళ్ళ గౌరవానికి భంగం కలిగేలాగా ఒక ఫేక్ స్టేట్మెంట్ తీసుకొచ్చి అదేమంటే మేము నేషనల్ మీడియా రిపోర్ట్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం అంటున్నారు. అసలు నేషనల్ మీడియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఎక్కడైనా హాట్స్పాట్లో అమరావతి ఉందా అండి? లేకపోగా ఇవాళ కావాలని ఏంటండి ఒక రాజకీయ పార్టీలో ప్రజా అభివృద్ధిలో విధి విధానాల్లో వ్యతిరేకతలు ఉండటంలో మనం చూసాం. కానీ ఒక రాష్ట్ర అభివృద్ధిలో ఇంత కక్షపూరిత విశ్వపూరితమైన మనస్తత్వం కలిగిన ఉన్మాది ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ అని చెప్పాలి. గతంలో చూసుకుంటే 5 సంవత్సరాలు కక్షలు, రాజకీయాలు, విధ్వంసాలు, కోల్చటాలతోనే సరిపోయింది తన పవర్ అంతా కూడా. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన అంటున్నారు ఇది రాక్షస పాలన అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కరెక్షన్ ఏంటంటే మీరు మర్చిపోయారేమో, ఇదే రోజున రేపు జూన్ 12వ తారీఖున శ్రీరాముడు పట్టాభిషేకం జరిగింది అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్లో 2024 జూన్ 12న. రాక్షస పాలనకి, నియంత పాలనకి సమాధి కట్టేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1 సంవత్సరం అయింది. ఏం చెప్తున్నారండి? రాక్షస జాత, శంకర జాత, మహిళల పట్ల ఇదేనండి వీళ్ళకున్న సిద్ధ చూసి ఏం మాట్లాడుతున్నారు? రాక్షస తెగ ఎవరిదండి? ఉన్మాది నియంత పాలన చేసింది ఎవరో? గత ప్రభుత్వంలో మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి కాబట్టి దాడులు చేస్తారు, కార్యాలయాలని విధ్వంసం చేస్తారు అని మాట్లాడతారా? 41A అనేది ఒక సెక్షన్ ఉంది, 17A అనేది ప్రజాప్రతినిధులకి వర్తిస్తుందని కూడా మర్చిపోయి అక్రమ అరెస్టులు, దాడులు, అడ్డగోలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టినవి అన్నీ కూడా ప్రజలు చూడలేదంటారా? ఇవన్నీ మర్చిపోయి ఇవాళ భారతీరెడ్డి గారికి నేను క్షమాపణ చెప్తానంటాడేంటి? భారతీరెడ్డి గారికి ఏంటండి చెప్పాల్సింది క్షమాపణ? ఆ రోజున భారతీరెడ్డి గారి మీద ఒక ఫార్వర్డెడ్ పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారిని అక్రమంగా అరెస్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కదా? భారతీరెడ్డి గారు ఒక్కరే వీళ్ళకి మహిళల్లా కనిపిస్తున్నారా? ఒకటైతే నిజమండి, నిజంగా నియంత పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతే కనుక వీళ్ళందరూ కూడా వీళ్ళ కార్యాలయాలు, వీళ్ళ ఆస్తులు ఇవాళ ప్రజలు ఈ విధంగా ఉంచేవారు కాదు. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా వెళ్దాము, రాజనీతిజ్ఞుడు కాబట్టే ఇవాళ ఇంతమంది కార్యకర్తల ఆవేశాన్ని ఆయన ఆపుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి కనుసైగా చేస్తే చాలు, నీ తాడేపల్లి ప్యాలెస్లో ఇనప కంచెలు కట్టుకున్నావు కదా, అవి విరక్కొట్టి మరీ నిన్ను బయటికి లాగలరు మా వాళ్ళందరూ కూడా. సొంత చెల్లెలు చెప్తుంది తప్పే, ఇది జరిగింది తప్పు, దీని మీద సాక్షి యాజమాన్యం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పినా కూడా తప్పు లేదు, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చెప్పుతో కొట్టాలని ఆవిడ మాట్లాడుతున్నా కూడా దీన్ని చివరికి ఎలా తయారంటే మేడం అసలు అమరావతికి సంబంధించి జరిగింది అంటే దానికి ఒక కుల ప్రాతిపదికన అందరూ అంటగట్టేలాగా అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు ఎలా చూడదు మేడం? కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన చంద్రబాబును పొగట్టు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే అంబటి రాంబాబు 2 days బ్యాక్ వెన్నుపోటు దినం నాడు ఏం చేశాడండి? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఇంతమంది ఒకేసారి బ్రిడ్జ్ మీదకి వస్తే ఇబ్బంది కలిగిద్ది అని చెప్పి సిఐ గారు మాట్లాడుతుంటే పళ్ళు నూరేస్తున్నాడు. ఏంటి? మొత్తం మీడియా అటెన్షన్ తన వైపుకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి, జిల్లా నాయకుడిగా నేను బాగా చేశాను అని చెప్పి ప్రశంసల కోసం. మరి పోలీసులు ఇబ్బంది కలిగించారు పబ్లిక్ అని చెప్పి నోటీస్ ఇస్తే నేను కాపునని నాకు నోటీస్ ఇచ్చారా అన్నారు. మరి ఇదే కాపుల గురించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు అనేది మనం అందరం మీడియాలో చూసాము. కాపులు అంటే తాగుబోతులు, మా వాళ్ళకి తినటం తాగటం తప్ప తెలివి లేదు అని చెప్పి మాట్లాడారు. ఇవాళ కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే నువ్వు కమ్మ వ్యతిరేకి, బాబు గారు వ్యతిరేకు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటారు. వీళ్ళ పార్టీ లైన్ ఒకటేనండి, విభజించు పాలించు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టారు కాబట్టే ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే లేనటి విధంగా 151 నుంచి 11కు కూర్చోబెట్టి ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు. ఇదే అమరావతి మహిళల ఉసురు. 1631 రోజుల ఉద్యమం, 270 మంది మరణాలు ఉసురు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తుంచుకో, నువ్వు అమరావతి జోలికి వచ్చిన ప్రతిసారి
నీకు రాజకీయ పాడి నీకు నువ్వే కట్టుకుంటున్నావు. మొన్న మహిళల గురించి నువ్వు మాట్లాడినా, నువ్వు ప్రోత్సహించిన నీ అధికార పార్టీ సాక్షి ఛానల్లో నువ్వేదైతే ప్రసారించావో ఈ ఒక్క వ్యాఖ్యతో నీకు నువ్వే నీ రాజకీయ పాడి మోసేలాగా చేసుకున్నావు. సో చివరిగా ఏం చెప్తారు మేడం, ఈ రోజున అమరావతి సంబంధించి ఆ రకమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అంటే అరెస్ట్ చేశారు, ఆయన తీసుకెళ్లి బెంగళూరు ప్యాలెస్ లో దాచేశారనే వదంతులు కూడా వినపడుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి కీలక సూత్రధారి రేపో మాపో బయటకు రాక తప్పదు. ఎలాంటి శిక్షలు పడాలని కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ఆ విచారణలో భాగంగా అది అటు తిరిగి ఇటు తిరిగి తాడేపల్లి ప్యాలెస్ గేట్ దాకా వచ్చిందండి. దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇతను చేసేదల్లా డైవర్షన్ పాలిటిక్సే కదా. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఎమ్మెల్యేగా ఉండి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వెన్నుపోటు దినమన్నాడు, అందరితో చెప్పు దెబ్బలు కొట్టించుకున్నాడు. మరి తెనాలి పర్యటన అన్నాడు, అందరితో చంపదెబ్బలు మొట్టికాయలు వేయించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇలాంటి విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించాలనుకుంటున్నాడు. కానీ ఒకటైతే నిజం, వీళ్ళు మాట్లాడుతున్నారు మీడియాను అడ్డం పెట్టుకున్నారు అని. TV5 మూర్తి గారి మీద యాక్షన్ తీసుకోవాలి అని నిన్నటి వ్యాఖ్యల గురించి మాట్లాడి చాంతాడంత ట్విట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి చాంతాడంత ట్విట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు రాజద్రోహం కేసు ABN వెంకటకృష్ణ గారి మీద పెట్టారు, TV5 యాజమాని అయినటువంటి BR నాయుడు గారి మీద పెట్టారు. అంటే ప్రజల తరపున ప్రజల గొంతు వినిపించే వాళ్ళని రాజద్రోహం కేసు పెట్టేశారు. మరి ఇవాళ వాళ్ళు అధికారులు అంటే వాళ్ళు చైర్పర్సన్స్ అయ్యుండి సాక్షి మీడియాకి వాళ్ళ కనుసన్నల్లోనే ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ జరిగింది. ఈ రోజుకి వాళ్ళు క్షమాపణ చెప్పట్లేదు. దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా, ఇది ఒక ప్రాంతానికో ఒక మతానికో కులానికో సంబంధించింది కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఖచ్చితంగా దీని మీద జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొచ్చేదాకా కూడా మేము ఈ ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. మాకు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన గవర్నెన్స్ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే బాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చారు, మహిళల్ని ఎవరైనా సోషల్ మీడియాలో వక్రీకరించిన భాష మాట్లాడినా, మహిళల మీద అత్యాచారాలు చేసిన వితిన్ 24 అవర్స్లో యాక్షన్ తీసుకుంటాము అని. చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. 52 కేసులను వాడి మీద పెట్టారండి, రిజిస్టర్ అయినాయి. కొమ్మినేని శ్రీనివాస్ మీద PT వారెంట్లు ఉన్నాయి. మొత్తం వంశీలాగా తను కూడా ఆ జన్మంతం శ్రీకృష్ణ జన్మస్థానంలోనే ఉంటాడు. ఉచితంగా రాష్ట్ర పర్యటన అయితే మాత్రం కొమ్మినేని శ్రీనివాస్కి చేపిచ్చి తీరుతాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.